హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్లో చిన్ని గురించి తెలుసుకుందాం. మ్యాడీకి నిజం తెలియకుండా తప్పించుకున్న దేవ, అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. దేవ ఇంకా చిన్ని కారెక్కి వెళ్ళిపోతారనమాట. తర్వాత మన మ్యాడీ ఇంకా వాళ్ళ మేనేజర్ ఉంటాడు కదా, అతను అంటాడు, మీతో చనువుగా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోవు కానీ చనువుగా మాట్లాడాలనిపిస్తుంది సార్ అని అంటే, చెప్పు అని అంటే, ఎవరో కానీ ఆఫీస్లో జాయిన్ అవ్వగానే ఇలా క్లయింట్లని కలవడానికి వెళ్ళారు సార్, కానీ మీరు వెళ్తున్నారు అని అందరు అన్ని ఆఫీస్లో ఉండి అందరినీ తెలుసుకుంటారు అని అంటే, మ్యాడీ అంటారు, నేను 24 అవర్స్ వర్క్ చేయడానికి వచ్చాను, నా మైండ్లో ఏది రావద్దు, నేను వర్క్ మీదనే పని పెట్టాలి అని. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్ వర్కాలిక్ వాళ్ళు ఉంటే మన ఆఫీస్ అనేది నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది అని అంటాడు అనమాట. అతను మన బాలరాజు చిన్ని స్కెచ్ చేస్తారనమాట. చిన్ని బొమ్మ వేసి చిన్ని బొమ్మనే చూస్తూ ఉంటాడు. ఆ రౌడీ వచ్చి, నిన్ను బాత్రూమ్కి తినడానికి మాత్రమే వదలమన్నాడు, ఆ గ్యాప్లో నువ్వు బొమ్మ చాలా బాగా వేసావు, నువ్వు చాలా ఆర్టిస్టు అని చెప్తాడనమాట. తర్వాత బొమ్మలేం చూస్తావులే, ఇప్పుడు మీ సారు చిన్నిని తీసుకొని వస్తున్నాడు అని అంటే, ఇలా చూస్తాడనమాట. మా సార్ మెసేజ్ చేసిండు, చిన్నిని తీసుకొని వస్తున్నాను, ఈరోజు నీకు నీ చిన్నికి ఈరోజే లాస్ట్ డేట్, మా సార్ ఈరోజు ప్లాన్ చేశాడు, ఈరోజు లేపేయమని అని అంటాడనమాట. ఆ చేతిలో చచ్చిపోయింది తండ్రి కూతుర్లు అని అంటాడనమాట. అనేసి తనకు ఫోన్ వచ్చి వెళ్ళిపోతుంది. నా దేవ పడుకున్నాడు అనమాట, ఇక్కడికే తీసుకొస్తున్నాడు అనమాట అని మన బాలరాజు అనుకుంటాడు. అప్పుడే మన దేవ ఇంకా చిన్ని వస్తారనమాట. ఉన్న ప్లేస్కి మన మ్యాడీ వస్తాడనమాట. మ్యాడీ రాగానే షాక్ అవుతాడు. అంటే మ్యాడీ ఏం చేస్తాడు, చిన్నిని కార్లో తీసుకెళ్లేటప్పుడు చూస్తాడనమాట. చూసేసి వచ్చేసరికి మన దేవ అనుకుంటాడు, మ్యాడీకి బాలరాజుని చూశాడు అనుకున్న నిజం రూపం తెలిసిపోతుంది, తెలియకుండా చూసుకోవాలని మన దేవ భయపడతాడు. తర్వాత మన చిన్నిని, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, మా డాడీ ఏంటా అని. డాడీ కారు ఎందుకు ఎక్కావు, నువ్వు ఎందుకు వచ్చావు మా డాడీతో అని అంటే, మీ డాడీతో నేనేం రాలేను, మా నాన్న మీ డాడీ కిడ్నాప్ చేశాడు, అందుకోసం నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాడని చెప్పింది, అందుకనే తీసుకొని వచ్చాడు నాకు అని అంటే, ఏం డాడీ చిన్ని చెప్పేది నిజమేనా, వాళ్ళ డాడీ నువ్వెందుకు కిడ్నాప్ చేసావు, ఎందుకు తెచ్చావు ఇక్కడికి అని అంటాడు. దేవ ప్లేట్ పిరాయిస్తాడు అనమాట. ఏం చేస్తాడంటే, అంత నింద మొత్తం మన చిన్ని మీదనే వేస్తాడు. వాళ్ళ ఏమైంది డాడీ అని అంటుంటాడు అనమాట. అడగానే, ఈ చిన్ని నాకు ఇబ్బంది పెడుతుంది, రోజు కాల్ చేస్తుంది, వాళ్ళ నాన్న ఎక్కడున్నాడో, ఆ తిలగ్గానికి ఇంకా వాళ్ళ నాన్నకి గొడవలు ఉంటే మధ్యలో నన్ను లాగుతున్నారు, నన్ను పోలీస్ స్టేషన్ పట్టిస్తానని అంటున్నది చిన్ని. ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి మా నాన్న ఎక్కడున్నాడు చెప్తావా లేదా అని నన్ను ఇబ్బంది పెట్టింది, అందుకోసమనే మా ఉన్న హౌజులన్నీ నేను చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు. చిన్ని షాక్ అయి చూస్తాడు అనమాట, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఇతను అని. నేను నీకు ఫోన్ చేసి బెదిరించడం ఏంటి, మీకు సతాయించడం అంటే, మ్యాడీ అంటాడు, ఆపు ఇక నువ్వేం మాట్లాడకు, చెప్పు డాడీ అని అంటాడు. చెప్పండి నాన్న, నాకు చాలా సతాయిస్తున్నాడు అని చెప్తాడు అనమాట. మ్యాడీ నేను చెప్పేది విను, మీ నాన్న కొంచెం నిజం చెప్తున్నాడు, కొంచెం అబద్ధం చెప్తున్నాడు అని అంటాడు. మీ నాన్న నిజం చెప్తున్నాడో నేను నిజం చెప్తున్నాడో లోపలికి వెళ్ళి చూద్దాం, నాన్న లేకపోతే మీ నాన్న చెప్పింది నిజం అవుతుంది, లేకపోతే మా నాన్న ఉంటే నేను చెప్పింది నిజం అవుతుంది అంటే, ఏం వెళ్దాం చెప్పు, నేనేం రాను, మా నాన్న చెప్పింది నిజమే, అతను నీలాగా అబద్ధాలు చెప్పడం రాదు అని అంటాడు. చేయడం రాదు మా డాడీకి, గ్యారెంటీగా మీ నాన్నని మా నాన్న కిడ్నాప్ చేయలేడు అని అంటాడు. నాన్న నా మీద ఇంత నమ్మకం ఉన్నందుకనంటే, ఇలా మోసగాళ్ళ మాట నేను నిన్నెందుకు అపార్థం చేసుకుంటాను నాన్న అని మ్యాడీ అంటాడు. ఎలాంటి వాళ్ళు నాకు తెలీదా డాడీ అని మ్యాడీ అంటాడు. తర్వాత మన చిన్ని అంటే, తెలీదు, మీ డాడీ ఎలా అంటాడో నీకు తెలీదు, పూర్తిగా తెలీదు మీ నాన్న ఎలాంటాడో ఏం చేస్తాడో అని అంటాడు. పదా లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని అంటాడు అనమాట. అంటే వెళ్తుంటే వాళ్ళ నాన్న రాడు. ఏం డాడీ అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు నాన్న, నన్ను అబద్ధాల కూడా అనడం, చిన్ని అనడం చాలా మనసు చాలా బాధగా ఉంది అని అంటాడు. నాన్న ఒక కిడ్నాపర్ అని, అలాగే మీ నాన్న ఒక క్రిమినల్ అని చిన్ని ఆడడం తట్టుకోలేకపోతున్నాను నాన్న అని ఏడ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు దేవ. చాలా బాధగా ఉంది నాన్న ఇలా చిన్నితోటి ఇలా మాటలు పడడం, మీ నాన్న క్రిమినల్ కాదు, కిడ్నాపర్ కాదు అని తెలుసుకోవాలంటే నువ్వు నిజం నాన్న, నువ్వు చూడాలి అని అంటే, నిరూపిస్తాను లోపలికి పద అని వెళ్తుంటే మన మ్యాడీ మన చిన్నిని ఆపుతారనమాట. పదన్న మ్యాడీ వెళ్దామనంటే, అవసరం లేదు, మా నాన్నని అబద్ధాలు చెప్పేటోళ్ళు, మోసాలు చేసేటోళ్ళు, హత్యలు చేసేటోళ్ళు నీ ఫ్యామిలీలో ఉంటారు కానీ నా ఫ్యామిలీలో ఉండరు, అనవసరంగా నువ్వు ఇక్కడ వచ్చి మా నాన్నని బాధ పెట్టకు అని అంటాడు మ్యాడీ. దేవ లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళగానే బాలరాజు చూస్తాడు, తలుపు వైపు వస్తుందేమో వాళ్ళ కూతురు అని. ఏంట్రా అలా చూస్తున్నావు, నీ కూతురు వస్తుందనా, నీ కూతురు చావంచుల వరకు వచ్చి వెళ్ళిపోయిందిరా, మా కొడుకు వచ్చి కాపాడాడు అని అంటే, నీ కొడుకుకి ఏడ నీ నిజం రూపం తెలుస్తుందని నువ్వు భయపడి నీకు పంపించావు కదా అని. చూసావారా విచిత్రం, నీ కొడుకే వచ్చి నా కూతుర్ని కాపాడారంటే, ప్రతిరోజు కాపాడలేరు కదరా, ఏదో ఒక రోజు నీ కూతురు దొరుకుతుంది అని. ఏదో ఒక రోజు నిన్ను నీ కూతుర్ని చంపేస్తాను, సంతోషపడకు, ఓన్లీ ఈరోజు పోస్ట్ పోన్ అయిందంతే అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ప్రాణాలు తీసే వీడి కడుపులా ప్రాణాలు కాపాడే కొడుకు పుట్టిన అనవసరంగా మ్యాడీ వాళ్ళ నాన్న మాటలు విని నన్ను ఇక్కడ తీసుకొని వస్తున్నాడు, లేకపోతే మా నాన్నని కలిసేదాన్ని, ఎలాగోలాగో మ్యాడీకి ఎలాగోలా సతాయిస్తే నన్ను ఇక్కడ దించేసి వెళ్ళిపోతాడు, నేను అప్పుడు మా నాన్నని వెళ్ళి కలవచ్చు అని చిన్ని అనుకుంటాను. మ్యాడీని చూస్తే ఏంటి అలా చూస్తున్నావు అని అంటాడు అనమాట. అంటే ఎలా చూస్తున్నాను, ఒక స్నేహితుడు ఒక మిత్రుడిని చూసినట్టు చూస్తున్నానా, ఒక లవర్ని చూసినట్టు చూస్తున్నానా, లేకపోతే ఒక హస్బెండ్ వైఫ్ని చూస్తున్నట్టు చూస్తున్నానా అని అంటది అనమాట. లేదు, ఒక శత్రువులాగా చూస్తున్నావు అని అంటాడు.
శత్రువులక్క చూస్తున్నావు, నేనేం చూసట్లేదు అని అంటే అనమాట. నన్ను మర్చిపోలేకపోతున్నావు అంటే, అరే ఏం మాట్లాడుతున్నావు అంటే తమిళ్ మాట్లాడుతున్నావు అంటే, తెలుగే కదా మాట్లాడుతున్నావు అని. మరి తెలుగే కదా మాట్లాడుతున్నావు, మరి ఏం మాట్లాడుతున్నావు అంటే ఏంటి అని అంటాడు. నువ్వు మర్చిపోలేకపోతున్నాను ఎవరే చెప్పారు అని అంటే, మీ పెద్దమ్మ చెప్పింది అని అంటే, మా పెద్దమ్మ చెప్పదు, అబద్ధం చెప్తున్నావు నువ్వు అని అంటే ఆమె వేరేలాగా చెప్పింది, నేను వేరేలాగా అర్థం చేసుకున్నాను అని అంటది. కాలేజ్ మానేసి ఆఫీస్కి వెళ్తున్నావంట కదా అంటే, నన్ను మర్చిపోవడానికే కదా, నువ్వు రాత్రి బాగా గుర్తుకొస్తున్నాను కదా అందుకనే కదా నన్ను మర్చిపోవడానికి ఆఫీస్కి వెళ్తున్నావు అని అంటారు. చదువుకోవడం ఇష్టం లేదు అందుకనే ఆఫీస్కి వెళ్తున్నాను అంటే, అదొక అబద్ధాలు చెప్పడం ఒక ఆర్ట్ బాబు, అది నీకు రాదులే అని ఒప్పేసుకో. నువ్వు నన్ను మర్చిపోలేకపోతున్నావు అందుకని ఆఫీస్కి వెళ్తున్నావు, ఇది పచ్చి నిజం అని అంటది చిన్ని. బ్రేక్ అయ్యగానే మ్యాడీ ఇంకా మన మధు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. తర్వాత ఒక సాంగ్ వేస్తారు. తర్వాత సాంగ్ అయిపోగానే మన ఎవరు వచ్చి ఆరన్ కొట్టగానే వెళ్తారు అనమాట. రైట్కి వెళ్ళు అని అంటే, నువ్వు నీ డ్రైవర్ని కాదు, నువ్వు ఎలా చెప్తే అక్కడ వెళ్ళడానికి అని అంటే, నువ్వు నా మొగని అని తాళి చూపిస్తాను అనమాట. నేను నీ మొగని కాదు, నీ డ్రైవర్ని కాదు అని అంటే, మరి ఎవరు నువ్వు అని అంటే, ఒక అపరిచితుడిని అని పిఏ కాల్ చేశాను అనమాట. సార్ ఎక్కడున్నారు, నేనైతే ఆఫీస్కి వచ్చేసాను, కొత్త ఎంప్లాయీస్ వస్తున్నారు, మీరు ఎక్కడున్నారు వస్తున్నారా అంటే, వస్తున్నాను అని చెప్తారు మ్యాడీ. తర్వాత మన మధు అనుకుంటుంది, ఓ ఆఫీస్కి వెళ్తున్నాడా, నాకు ఆఫీస్ ఎక్కడుందో తెలుసు కదా అని అనుకొని ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.